బంటిమిల్లు మండలం బంటిమిల్లు పట్టణంలో 5వ మౌన ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమం నిర్వహించబడుతుంది. దాని సందర్భంగా 2 నిమిషాలు నిర్వాహకులు మాట్లాడమని తెలియజేసి ఉన్నారు. 1 శాకాహార సంక్రాంతి సర్వ మతాల సమ్మేళనం. మరి ఈ కార్యక్రమానికి ఈ ఫొటోస్ అని కొట్టు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రామ్ లక్ష్మణ్ గారు, సినీ ఫైటర్ మాస్టర్స్, అలాగే సిస్టర్ అన్నా మేరీ గారు హైదరాబాద్, అలాగే నాజర్ బాషా గారు నెల్లూరు. ఇక స్టార్ట్ ఇటు వచ్చేసి సర్వ మతాల సమ్మేళనం. అల్లా అయినా, శ్రీరామచంద్రుడైనా, యేసు ప్రభు అయినా అన్ని మతాలు సమానమే. సర్వ మతాల సమ్మేళనమే మౌన ధ్యాన మహాయజ్ఞం. ఈ సందర్భంగా సత్యయుగం అంటే ధ్యానయుగం, పిరమిడ్ యుగం అంటే శాకాహార యుగం, మౌన యుగం, శ్రీయుగం, ఋషుల యుగం. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ మౌన ధ్యాన మహాయజ్ఞంలో పిరమిడ్ యుగం, పిరమిడ్ ఈక్వాలిటీ, జీవహింస చేయరాదు. ఈ కార్యక్రమం వలన వేలాది మంది మరి హింసని వదిలి మరి జంతువుల్ని, మరి ఈ ప్రకృతిలో మానవుడి ప్రాణం ఎంత విలువైనదో జీవరాశుల యొక్క ప్రాణం కూడా అంతే విలువైనది. వాయిస్ వినపడుతుంది, దగ్గరికి వస్తా. మానవుడి ప్రాణం ఎంత విలువైనదో ఈ ప్రకృతిలో ఈ పంచభూతాలు, గాలి, నీరు, అగ్ని, మరి ఏవైతే పంచభూతాలు ఉన్నాయో ఈ పంచభూతాల్లో జీవరాశుల యొక్క ప్రాణం కూడా విలువైనదే. దేవుడు మనిషికి ప్రాణవాయువులు ఎలా ఇచ్చాడో మరి జంతువులకి, వృక్షాలకి, పశుపక్షాతులకు కూడా జీవించే హక్కు ఈ భూమి మీద భగవంతుడు కల్పించాడు. మరి ఆ జీవించే హక్కుని కాలరాసే హక్కు మానవుడికి ఎవడిచ్చాడు అనే ఈ పిరమిడ్ యొక్క ధ్యానం యొక్క ఉద్దేశం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ మతాల సమ్మేళనం. ప్రకృతి అండి, ఈ భూమి, ఈ ఆకాశము, ఈ పంచభూతాలు ఇదందరి సొత్తు. మానవుడి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, వాడి సుఖాల కోసం జీవిని హింసించటం ఎంత పాపమో ఈ పిరమిడ్ ధ్యాన మందిరంలో బోధించడం జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా బంటిమిల్లు పట్టణంలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లా, విశాఖపట్నం, మరి వివిధ జిల్లాల నుంచి కూడా ఈ యొక్క పిరమిడ్ ధ్యాన మందిరానికి రావటం జరుగుతుంది. ఒకటే పిరమిడ్ ధ్యాన మందిరం యొక్క ఉద్దేశం, పరమార్థం ఏమిటంటే జీవ అహింసో పరమో ధర్మ. మహాత్మా గాంధీ అహింసో పరమో ధర్మ బోధించాడు. నేటి ఆధునిక యుగంలో ఈ పిరమిడ్ ద్వారా అహింసో పరమో ధర్మని బోధించడం జరుగుతుంది. బుద్ధ భగవానుడు చెప్పింది కూడా ఇదే, జీసస్ చెప్పింది కూడా ఇదే. హింస ద్వారా మీరు ఏది సాధించలేరు. పంచభూతాలని, భూమిని, ఆకాశాన్ని కాలుష్యం చేస్తూ మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. శాకాహారం యొక్క గొప్పతనాన్ని తెలియజేయటం జరిగింది. శాకాహారం ఈజ్ ఈక్వల్ ఆత్మాహారం, ఆత్మాహారం ఈజ్ ఈక్వల్ శాకాహారం. శాకాహారం మరి మన తాతలు, ముత్తాతలు, ఋషులు మరి కందమూలకాలు తిని 150 సంవత్సరాలు బతికిన సందర్భాలు భారతదేశంలో సనాతన ఋషులు చాటి చెప్పారు. శాకాహారం యొక్క గొప్పతనం ఏమిటంటే 150 సంవత్సరాలు హిమాలయ పర్వతాల్లో మరి ఋషులు కందమూలకాలు తిని 150 సంవత్సరాల కంటే ఎక్కువ బతికిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈరోజు మాంసాహారానికి అలవాటుపడి, రుచులకు అలవాటుపడి మరి ఈరోజు మానవుడి యొక్క భారతదేశంలో మానవుడి యొక్క జీవన పరిణామం 70 సంవత్సరాలు మాత్రమే. మరి ఇప్పుడు శాకాహారం గొప్పది కాదంటారా? 150 సంవత్సరాల పైగా బతికిన ఋషులు ఉన్నారు ఈ భారతదేశంలో. మరి శాకాహారం తింటే మరి మంచి ఆలోచనలు వస్తాయి, సత్ప్రవర్తన వస్తుంది. మీకు ఎంతకంటే ప్రత్యక్ష సాక్షి భగవద్గీతలో శాకాహారం భుజించడం వల్ల ఆ శాకాహారం భుజించిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసం
ఏ విధంగా ఉంటుందో మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. ఒకటి, మీరు ఆహారం ఏదైనా తీసుకోండి, కానీ ఒక ప్రాణిని హింసించి దాన్ని గొంతుగా కోసి పూజించడం అనేది మహాపాపం అని పవిత్ర గ్రంథాలన్నీ చెప్తున్నాయి. కాబట్టి మరి మరొకసారి చెప్తున్నాను, సత్యయుగం అంటే జ్ఞానయుగం, జ్ఞానయుగం అంటే పిరమిడ్ యుగం, పిరమిడ్ యుగం అంటే మౌన యుగం, మౌన యుగం అంటే శ్రీయుగం, శ్రీయుగం అంటే ఋషుల యుగం. ఈ సందర్భంగా మరి అన్నం గురించి చెప్పవలసి వస్తే ఒక 2 లైన్లు ఒక పాట పాడి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నా పరిచయం చెప్పలేదు. నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరుకు సంఘం సమన్వయకర్తని. ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయాను, బుద్ధాయ డాక్టర్ బిఆర్ ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా బుద్ధాయ అన్నాడు. బుద్ధాయ అంటే భూతదయ, శాకాహారానికి ప్రతిరూపమే బుద్ధ భగవానుడు, బుద్ధ భగవానుడే శాకాహారం. మరి ఈ సందర్భంగా మరి అన్నపూర్ణాదేవి గురించి ఒక లైన్ నేను పాట పాడి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొకసారి తెలియజేస్తున్నాను, 16/1/2025 నుండి 26/1/2025 వరకు 11 రోజులు 5వ మౌన ధ్యాన మహాయజ్ఞం నిర్వహించబడుతుంది. ఇది జీవరాశుల పండగ, ఇది శాకాహార సంక్రాంతి పండగ. ఈ సందర్భంగా ఆహారం అన్నపూర్ణ గురించి మరి నోరు బొంగురుపోయింది, మరి ఆరోగ్యం సరిగ్గా లేదు, అయినా సరే 2 వచనాలు పాడతాను. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ, నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి, నా తల్లి విశాలాక్షి. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ, నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి, నా తల్లి అన్నపూర్ణదేవి. అక్షయ పాత్ర శాకాహార పాత్ర, శాకాహార పాత్ర అక్షయ పాత్ర. నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో దేవుడిచ్చిన ఆయుష్ చివరి వరకు మనం అనుభవించాలంటే శాకాహారానికి మించినది ఉత్తమైంది లేదని తెలిసే యజ్ఞమే జీవరాశుల పండగ 5వ మౌన ధ్యాన మహాయజ్ఞం కృష్ణా జిల్లా బంటిమిల్లు పట్టణంలో నిర్వహించబడుతుంది. నాకు ఈ అవకాశం కల్పించిన మరి 5వ మౌన ధ్యాన మహాయజ్ఞ కమిటీ వారికి మనసా వాచా కర్మల హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. నా బ్యానర్ ఒకసారి